హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేకర్స్. ఈరోజు మనం బీరకాయ తొక్కలతో పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనికోసం ముందుగా మనకు కావలసిన పదార్థాలు: బాగా నున్నగా ఉన్న బీరకాయలను చెక్కుకొని ముక్కలుగా కట్ చేసి వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. 4 బాగా పండిన టమాటాలను పొడవుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. 10 నుంచి 15 ఎండుమిరపకాయలు, 3 టేబుల్ స్పూన్స్ సాయమినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లిపాయలు, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, చిన్న ముక్క బెల్లం తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు, జీలకర్రను దోరగా వేయించుకోండి. తర్వాత ఎండుమిర్చిని కూడా వేయించి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు బీరకాయ తొక్కలను ఒక 10-15 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. పచ్చి ఉండకూడదు, లేదంటే పసరవాసన వస్తుంది కాబట్టి బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత దించేసి పక్కన ఉంచుకొని మరొక పాన్లో టమాటాలను వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని వాటర్ అంతా ఇంకేంత వరకు వేగనిచ్చి చల్లారనివ్వండి. ఇందులోనే చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోండి. మిక్సీ జార్లోకి ఎండుమిర్చి, సాయమినపప్పు, చింతపండు, వెల్లుల్లి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని బీరకాయ తొక్కలను కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకోండి. చల్లారిన టమాటా ముక్కలను ఇందులో వేసుకొని ఈసారి బాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. దీనికి పోపు కోసం ఒక ఎండుమిర్చి, జీలకర్ర, కొంచెం సాయమినపప్పు, ఆవాలు, కరివేపాకు బాగా వేగనిచ్చి దీంట్లో పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి, ఇడ్లీ, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. బీరకాయ తొక్కలతో పచ్చడి మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.